కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రస్తుతం తాము ఎలాంటి ప్రయత్నం చేయలేదని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఫాసిస్టు పాలనపై పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టిన తర్వాత కూటమి పక్షాలతో తన నివాసంలో ఖర్గే తొలిసారి సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు స్టాలిన్, చంపై సోరెన్, ఇతర ఇండియా కూటమి నేతలు శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, రాఘవ్ చద్దా, సంజయ్ ఒమర్ అబ్దుల్లా, సీతారాం ఏచూరి, డి రాజా, అభిషేక్ బెనర్జీ, తేజస్వి యాదవ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. 2 గంటల సేపు చర్చలు జరిగాయి. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం తెలుగుదేశం, జేడీయూలను సంప్రదించాలా అనే విషయం ఇంకా చర్చించలేదని శరద్ పవార్ చెప్పారు. ప్రజా తీర్పు ఖచ్చితంగా మోదీకి వ్యతిరేకంగా వచ్చిందని, వ్యక్తిగతంగా ఇది మోదీకి భారీ రాజకీయ నష్టమని ఖర్గే వ్యాఖ్యానించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం రాజ్యాంగం కల్పించిన నిబంధనలకు, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండే అన్ని పక్షాలను ఇండియా కూటమి ఆహ్వానిస్తోందన్నారు.